వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి దేవుడు కానీ, ఆ క్షేత్రంతో సరిసమానటువంటి క్షేత్రం కానీ ఈ విశ్వంలో లేదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అవును. అలాంటి క్షేత్రం పట్ల అసత్య అబద్ధపు ప్రచారాలు, గోశాల నుంచి గోవిందుడి వరకు. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఏ విధంగా గోశాలలో గోమాతలు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాలు చేశారో, ఆయన హయాంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు నాసిరకం దానా, పురుగులు పట్టినట్టు దానా గోమాతలకు సరఫరా చేశారని చెప్పి అప్పుడున్నట్టు విజిలెన్స్ నివేదిక, మేమిచ్చింది కాదు, ఆయన ఉన్నప్పుడు ఇచ్చినట్టు విజిలెన్స్ నివేదిక. అంతేకాకుండా ఆయన టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు టీటీడీ చరిత్రలో ఏ చైర్మన్ కూడా కమిషన్లు తీసుకోలేదు. టీటీడీలో కమిషన్ల చైర్మన్గా మిగిలిపోయినటువంటి కరుణాకర్ రెడ్డి. ఆ పాత చుప్పియండి నల్లరాయిని కొడతా, ఆ పాత చుప్పియండి వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. ఈయన ఈరోజు వచ్చి దేవుడి గురించి దైవం గురించి మాట్లాడితే ఎలాగమ్మా చెప్పండి? ఇది పూర్తిగా ఒక రాజకీయ కోణంలో రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి ఈ వైసీపీ నాయకులు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈరోజు దొడ్డిదారిలో భగవంతుని అడ్డం పెట్టుకొని పబ్లిసిటీ కోసం చీప్ పాలిటిక్స్ అంటారు దీన్ని. చేతగాని వాళ్ళు చేసే పని ఇది, చేతగాని వాళ్ళు చేసే పని. ఎస్, పాలసీ విషయాలు ఏదైనా ఉంటే రండి డిబేట్ చేసుకుందాం, కానీ టీటీడీ ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం మేము. కానీ తప్పులు లేకుండా తప్పుడు మాటలు మాట్లాడడం, 24 గంటలు ఏదో ఒకటి. మొన్న చంద్రగ్రహణం రోజు మహద్వారం తాళాలు అక్కడ ఉన్నట్టు మీడియా మిత్రులు మామూలుగా గతంలో కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఆలయం ముందు తాళాలు పట్టుకొని ఫోటోలు తీసుకునే సాంప్రదాయం ఉంది. ఆ TV5 చేస్తే అది బైక్ బీగాలు, అది బైక్ బీగాలు, అది మొత్తం బిఆర్ నాయుడు దగ్గర మహద్వార తాళాలు ఉన్నాయని చెప్పాడు. అది అయిన వెంటనే సాక్షి రిపోర్ట్ అక్కడ ఫోటో తీసుకున్నాడు, దాని గురించి మాట్లాడ్డా ఆయన. అంటే వాళ్ళు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప చెప్పండి? ఇది మంచిది కాదు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని సంబంధించినటువంటి అంశానికి వస్తే అది శిల్పా కోట్రస్ అమ్మది విగ్రహం. నిన్న ఎక్కడ ఐడెంటిఫై చూశాడు కరుణాకర్ రెడ్డి గారు, గతంలో అది శిల్పా కోట్రస్. శిల్పా కోట్రస్ అంటే శిల్పాలు చెక్కే వారికి అక్కడ కొన్ని సంవత్సరాలుగా అక్కడ వారు నివాసం ఉంటున్నారు. నేను 2002 నుంచి 2007 వరకు ఆ ప్రాంతానికి కౌన్సిలర్గా ఉన్నా. ఆ ప్రాంతానికి నిత్యం వారితో నాకు సంబంధాలు ఉన్నాయి శిల్పా కోటర్స్తో. అక్కడ దేశంలో ఉన్నట్టు చాలా మంది అక్కడికి వచ్చి శిల్పాలు వారికి కావాల్సినటువంటి మెజర్మెంట్స్, వారికి కావాల్సినటువంటి దేవతా విగ్రహాలు వారికి చెప్పి ఆర్డర్ ఇచ్చి చేయించుకునేవాళ్ళు. ఆ క్రమంలో దాదాపు 20 సంవత్సరాల ముందు బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఒక భక్తుడు పట్టు కన్నయ్య, ఆ శిల్పం ఆ రోజు పట్టు కన్నయ్య అనే వ్యక్తికి శనీశ్వరుడి విగ్రహం కావాలి నాకు అని చెప్పి 2 లక్షల రూపాయలు వారికి చెల్లించి దాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది.